నమస్కారం. నా పేరు పన్నాల హరీష్ చంద్రారెడ్డి. నేను కుకట్పల్లి నుండి ఏనుగు గుర్తు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం, 20 సంవత్సరాలుగా రాజకీయంలో యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న అనుభవంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరగడం, పాదయాత్రలు చేయడం, రోడ్ షోలు చేయడం, అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని కలుపుకపోతున్నాం, అందరినీ కలుస్తున్నాం. ఈ క్రమంలో గత 3 రోజులుగా నా మీద ఒక రకమైన ప్రచారం ప్రారంభమైంది. హరీష్ అనే వ్యక్తి ఏదైనా పార్టీతోని అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతున్నాడు, హరీష్ రెడ్డి వేరే పార్టీలకు ఏదైనా ఒప్పందం చేసుకున్నాడు, చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి, కొంతమందికి మద్దతుగా పోటీ నుంచి విరమించుకుంటున్నాడు అన్న ప్రచారం నా మీద ప్రారంభించారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను పోటీ చేస్తున్నదే చాలా పెద్ద వ్యక్తులను ఢీకొంటున్నాను. నేను సమాజంలో అత్యంత బలవంతులైన రాజకీయ నాయకులను, దొరలను, డబ్బున్న వారిని, అలాగే మరొక వైపు సినీ రంగం వారిని, సినిమా తారలను, సినీ కుటుంబం నుంచి వచ్చిన వారిని నేను ప్రత్యర్థులుగా ఢీకొనడం జరుగుతుంది. ఇద్దరు కూడా వాస్తవంగా కూడా ఇద్దరికి చాలా నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకరేమో తెలంగాణ ద్రోహి, తెలంగాణ ఉద్యమకాలంలో ఒక్కరోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడని వ్యక్తి, తెలంగాణ ద్రోహి ఆయన మాధవరం కృష్ణారావు. ఆయన గతంలో గెలిచినప్పుడు పార్టీ మారి ప్రజలందరినీ తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు గడించడం జరిగింది. అలాగే మరొక వ్యక్తి కూకట్పల్లి సరిహద్దులు తెలియవు, కూకట్పల్లి ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుందో తెలియదు, కూకట్పల్లి ప్రజల జీవన విధానం తెలియదు, వాళ్ళ బతుకు ఎలా ఉన్నది, వాళ్ళ మంచి ఏంటి, వాళ్ళ చెడేంటి, వాళ్ళ కష్టాలేంటి, సుఖాలేంటి ఏమీ తెలియని వ్యక్తి ఈరోజు సినిమా రంగం నుంచి వచ్చి కూకట్పల్లిలో పోటీ చేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ పార్టీ, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ పార్టీ తెలుగు భాష అన్నది రాని అభ్యర్థిని కూకట్పల్లికి పంపించడం జరిగింది. 4 పదాలు 4 అక్షరాలు తెలుగులో మాట్లాడలేని తెలుగుదేశం అభ్యర్థి ఈరోజు కూకట్పల్లికి ఎమ్మెల్యేను అవుతానని మాట్లాడడం జరుగుతున్నది. ఈ ఇద్దరు ఒక రకంగా పనికిరాని క్యాండిడేట్లు కనుక నేను ప్రచారంలో ముందుండి నడిపిస్తున్న నా ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుంటే, సరే సామాన్యుడైన నన్ను, ఆర్థికంగా వాళ్ళంత స్థాయి లేని నన్ను, మీడియా బలం కూడా నాకు వాళ్ళకున్నంత మీడియా బలం కూడా నాకు లేదు కనుక వాళ్ళు నన్ను మానసికంగా క్షోభకు గురి చేసే విధంగా హరీష్ రెడ్డి అండర్స్టాండింగ్కి వచ్చేసిండు, హరీష్ రెడ్డి చీకటి ఒప్పందాలు చేసుకున్నాడు అని నా మీద నిందారోపణలు చేస్తున్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. నేను ఈ కూకట్పల్లి ప్రాంతంలో 30 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్నా. ఈ 30 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఎవరికి కూడా సరెండర్ కాలే, ఏ రోజు ఎవరికి కూడా చీకటి ఒప్పందం చేసుకోలే. గతంలో అనేక సందర్భాల్లో కోట్ల రూపాయల ఆఫర్లు నా దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అటువంటి వాటి గురించి నేను నా మనసులోకి కానీ నా దగ్గరకు కానీ రానివ్వలేదు. నేను మలేషియన్ టౌన్షిప్ అపోజిట్లో కొండ మీద వేణుగోపాలస్వామి దేవాలయం కట్టినప్పుడు 2003 సంవత్సరంలో అక్కడ ఆ స్థలం విలువ నేడు అది దాదాపుగా ఒక 1000 కోట్ల ఆస్తి కలిగిన ఆ స్థలం అది. అలాగే ఆ రోజుల్లో 200-300 కోట్ల ప్రాపర్టీ వాల్యూ ప్రాపర్టీ అది. అక్కడ దేవాలయం కట్టినప్పుడు అక్కడ దేవాలయం అక్కడ కట్టకుండా ఆ దేవాలయాన్ని వేరే దగ్గరికి మార్చడానికి నేను ఒప్పుకుంటే ఆ రోజుల్లోనే నాకు ₹1 కోటి ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే 2003లో ₹1 కోటి నేను తీసుకుని ఉంటే అక్కడ దేవాలయం వచ్చి ఉండేది కాదు. కానీ నేను అటువంటి విషయాల్లో ఎవరికి లొంగలే, నేను అమ్ముడు పోలే. అలాగే హిందూ ప్రాజెక్టుతో నేను పోరాటం చేసేటప్పుడు అక్కడ పార్క్ ల్యాండ్లో సెప్టిక్ ట్యాంక్ కడుతున్నప్పుడు 2005లో
నా ఇంటికి 50 లక్షల రూపాయలు పంపించినప్పుడు నేను తిరిగి పంపించి ఆ డబ్బులు ముట్టుకోకుండా అక్కడ బ్రహ్మాండమైన మున్సిపల్ పార్కు డెవలప్ చేయించాను. ఎక్కడ కూడా ఎవరికి కూడా సరెండర్ కాలే. నా జీవితకాలంలో అనేక సందర్భాల్లో అనేక వ్యవహారాల్లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా డబ్బులు తీసుకొని అమ్ముడు పోయడం, డబ్బులు తీసుకొని నా దగ్గర ఉన్న మనిషిని తాకట్టు పెట్టడం అన్నది నా జీవితంలో జరగలేదు, అది జరగదు. కనుక గిట్టని వారు నా మీద చేసే ప్రచారాలు తొందరగా ఆపివేయాలి. ఇటువంటి ప్రచారాలు చౌకబారు ప్రచారాల వల్ల మీకు పెద్ద లాభం ఉండదు, కానీ నాలాంటి వ్యక్తిని నా మనసును గాయపరిచిన వాళ్ళు అవుతారని ఆ బాధతో నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నా. అందరూ కూడా నేను పోటీలో ఉంటున్నా, నా పోటీ నుంచి 80% తప్పించేది లేదు. 7వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా, ఎలక్షన్ రోజు లాస్ట్ ఓటు పడే వరకు కూడా నేను నా గట్టి పోటీ నేను ఇస్తా. ఎక్కడ కూడా ఒక పర్సెంటేజ్ కూడా నా తరపున నా మనసులో కానీ నా యాక్టివిటీలో కానీ భౌతికంగా కానీ ఏ విధంగా కూడా కాంప్రమైజ్ అనేది ఉండదు. నేను నిక్కచ్చిగా నిర్భయంగా ధైర్యంగా ఈ ఎన్నికలు కొట్లాడుతున్నా. నా వెంట నడిచే వేలాది మంది యువకులు వాళ్ళందరికీ కూడా నేను జవాబుదారీ వహించాలా. ఎక్కడైనా నేను ఏదైనా తప్పు చేస్తే వాళ్ళందరికీ కూడా నేను ముఖం చూపించలేని పరిస్థితి వస్తుంది. కనుక నేను ఎట్టి పరిస్థితిలో ఈ ఎన్నికల్లో ముందుకెళ్తున్నా. ఎవరి మనసులోనైనా నా గురించి ఏదైనా ఆలోచనలు వస్తే ఆలోచనలు పక్కన పెట్టి గట్టిగా పనిచేసి ఏనుగు గుర్తును గెలిపించి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నా. ధన్యవాదాలు.